రైస్ని మనం ఇలా లేయర్స్ లాగా పరిచిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి. పుదీనా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్స్ గీని కూడా మనం ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను నేను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. ఎందుకంటే ఈ పసుపు వేసిన పాలని మనము ఇలా స్ప్రెడ్ చేసామంటే మనకు ఒక మంచి కలర్ వస్తుంది. అందుకోసం నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్. ఇప్పుడు మనం దమ్ ఇవ్వడం కోసం ఒక పెనం పొయ్యి మీద పెట్టేసి దానిపైన బిర్యానీ సెరవని పెట్టుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి. కంప్లీట్గా మనం లిడ్ క్లోజ్ చేయాలి. ఎయిర్ అసలు బయటికి పోకుండా ఉండడం కోసం మనం దీనిపైన నేనైతే ఇలా కొంచెం వెయిట్ని పెట్టాను. వాటర్ నింపేసి ఒక బౌల్ని దీనిపైన పెట్టాను. ఇలా పెట్టడం వల్ల మనకి ఎయిర్ బయటికి పోదు, మంచిగా దమ్ అవుతుంది. ఒక 1/2 అవర్ వరకు మనం దీన్ని ఉంచుకోవాలి. ఇలానే ఒక 10 మినిట్స్ మనము హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని రిమైనింగ్ 20 మినిట్స్ని మనం ఉంచుకున్నామంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. 1/2 అవర్ అయిపోయింది. ఇంక ఇప్పుడు బిర్యానీ ఎలా అయిందో చెక్ చేద్దాం. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పసుపు వేయటం వల్ల బిర్యానీ కలర్ చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు నేను ఇది ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ వరకు ఇలానే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకున్నాము. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఇలానే మనం వదిలేసామంటే మనకి రైస్ టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. అందుకని 10 మినిట్స్ ఇలానే వదిలేద్దాం. దీన్ని మనము ఒక సైడ్ నుంచి స్లోగా సర్వ్ చేసుకోవాలన్నమాట. మీకు నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో. చూసారా ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. సో దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మనం ఇలా ఆనియన్స్తో కన్నా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికి కూడా ఈ బిర్యానీ నచ్చింది అనుకుంటున్నాను. అలానే పీస్ మనకి సాఫ్ట్గా ఉడికిందో లేదో చెక్ చేస్తాం. చాలా కాలిపోతుంది చూడండి. పీస్ కూడా చాలా సాఫ్ట్గా కరెక్ట్గా ఎంత కుక్ అవ్వాలో అంత బాగా కరెక్ట్గా కుక్ అయిందనమాట. చాలా సాఫ్ట్గా ఉంది పీస్ కూడా. చూసారు కదా, టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.